గుడి ప్రతిష్టాన తర్వాత నేను ఒక 2 నెలలు కొన్ని లోన్లు పెట్టుకున్నా. కాకపోతే అవి అయితాయేమో అని ఆశపడ్డా, కానీ కాలేదు. అయితే బాగా ఒక నెల నుంచి బాగా తిప్పలు పడ్డా నేను. అందరూ మొత్తం లెక్క అవసరానికని ఎవరు కూడా నాకు నువ్వు ఖర్చు పెట్టింది ఎక్కువ, నువ్వు సేనేసి నష్టపోయా అని నేను అందరిని అడిగా. ఎవరు నాకు రూపాయి లేదు. అప్పుల పాలైపోయా నేను. అంటే నువ్వు ఇల్లు కట్టినవా, పెళ్లి చేసినవా, ఎందుకైనవా అని అందరూ నన్ను హెచ్చించారు, అడిగారు. అయినా కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చేనేసుకోవటం వల్ల చాలా బాకీలు పడిపోయా. పడిపోతే నేను నాకు అవసరమని ఎవరిని అడిగినా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నేను ఒకటే నిర్ణయించుకుని ఎవరు నమ్ముకున్న లాభం లేదని ఇంకొక 10 రోజులు ఉందన్న కానించి ఇలా సందాల బాధ ఉండి దేవుడి పైన అంటే సరే నేను అట్టా ఇచ్చే పరిస్థితిలో లేను, నేను ఇచ్చే సామెత కాదు నాదని సరే సందాలు. కానీ మా అత్తైనా మా ఆయన ఎవరైనా ఇటన్నా పోతానంటే అడ్డం తిరిగేవాళ్ళు, వద్దనేవాళ్ళు, తగాదలు గొడవలు అయ్యాయి మాకు. ఏదన్నా ఫంక్షన్ పోవాలన్నా అసలు ఆ రోజు 3 రోజులు మా ఆయన ఇంట్లో ఉన్నా కానీ నువ్వు అడిగి పోతున్నావు ఏంది అని అడగను కూడా అడగల. నన్ను ఒక్కరోజు కూడా సందాలో పోయాను, వదిన పెళ్ళి బొగ్గు మాదారం తిరిగిను, ఇచ్చారు. నేను అన్నిటికీ ముందే ఉన్న 3 రోజులు కూడా నమ్మకం మీద బాగా నాకు దేవుడు ఇస్తాడు, ఏ కారణం నేను ఇస్తానని ఆశతో 3 రోజులు తిరిగేసరికి 4వ రోజు జగ్గిపేట పోదామని పోయా. ఆడ నాకు ఒకటి రావాల్సిన లోన్ ఒకటి వచ్చింది. దేవుడికి ఎంతకంది నేను అనుకున్నా. అసలు ఈ చుట్టాల ముందు నేను అందరు చుట్టాలు చెప్పుకుంటారు, నేను చెప్పుకోలేకపోతానేమో, మా అందరు సంతోషంగా ఉంటే నేను బాధలో వేదనలో ఉంటానేమో అని నేను అనుకున్నా. కానీ దేవుడు నేను నమ్మకంగా గురి మీద ఉండబట్టి దేవుడు నన్ను కరుణించిండు, నాకు అది వచ్చింది. నేను ఎంతో సంతోషంగా అందరిని పిలుచుకున్నా, అందరికి పెట్టాల్సిన పెట్టా. ఎట్టో కట్ట అయిపోయింది, నా సాయం చేసిన దేవుడు అని నేను ఇప్పటికీ నేను ఏ కాడికి సందాల పాఠం వల్లే దేవుడి మీద పట్టడం వల్లే, జనం మీద ఆధారపడలేదు. నేను దేవుడి మీద ఆధారపడటం వల్లే నాకు ఈ కార్యం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.